ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి తాళి పడిన తర్వాత సర్దుకుపోవాలమ్మా నక్షత్ర అని శారద చెప్పటంతో, ఏ ఆడపిల్లలు మాత్రమే సర్దుకుపోవాలా? మగాళ్ళు సర్దుకుపోకూడదా? ఇప్పుడు భూమిని కాదని చెప్పి బావని ఇంకొకరి మెల్లో తాళి కట్టమంటే కడతాడా? అయితే బావ కూడా సర్దుకుపోతాడా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. దాంతో అందరూ మౌనంగా వింటూ ఉంటారు. నాన్న గగన్, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి నక్షత్రని దించేసిరా అని శారద చెప్పడంతో, ఈ సమయంలో నేను నక్షత్రం తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదమ్మా, చెర్రీకి ఫోన్ చేస్తాను, వాడే వచ్చి తీసుకువెళ్తాడు అని గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను వెళ్ళను, నేను ఆ ఇంటికి వెళ్ళను అని నక్షత్ర తూలుతూ ఉంటుంది. నిద్రపోతున్న చెర్రీ, ఏంటన్నయ్య ఈ సమయంలో కాల్ చేశావు అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే, రే చెర్రీ, అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా అని గగన్ అంటాడు. ఏంటన్నయ్య ఏమైంది అని చెర్రీ అడగటంతో, నక్షత్ర బాగా కొంచెం ఎక్కువగా తాగి వచ్చి గొడవ చేస్తోంది, తూలుతోంది, నువ్వు వచ్చి తీసుకువెళ్ళు అని గగన్ చెప్పటంతో, అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తున్నా అని చెర్రీ కారులో అక్కడికి వస్తాడు. నక్షత్ర, రా వెళ్దాం అని మొఖం మీద నీళ్లు కొడుతూ ఉంటే, ఎవర్రా వచ్చింది, నేను రాన్రా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. నేను చెర్రీని అని చెర్రీ చెప్తుంటే, రేయ్ చెర్రీగా నువ్వా, నేను నీతో అయితే అస్సలు రాన్రా అని శారద ఒళ్ళో తల పెట్టుకొని నక్షత్ర పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను నీ హస్బెండ్ని, చెర్రీని, రా వెళ్దాం అని చెర్రీ చెప్తుంటే, అలాగైతే నేను అస్సలు రాను, నువ్వు నా భర్తవి కాదని ఒప్పుకో, అప్పుడు నేను నీతో వస్తాను, లేకుంటే అస్సలు రాను అని నక్షత్ర చెప్పడంతో, సరే నేను నీ భర్తని కాదు, రా వెళ్దాం అని చెర్రీ తీసుకువెళ్తూ ఉంటాడు. గగన్ బావ, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంతకు రెట్టింపుగా వస్తాను అని ఫ్లయింగ్ కిసిలి ఇస్తూ నక్షత్ర వెళ్తూ ఉంటుంది. అమ్మ, వెళ్ళి పడుకోండని గగన్ చెప్పటంతో పూరి, శారద ఇద్దరు లోపలికి వెళ్తారు. వస్తానన్నయ్యా అని నక్షత్రని కారులో కూర్చోపెట్టుకొని చెర్రీ చెప్తూ ఉంటే, నువ్వు రావద్దురా చెర్రీ అని గగన్ అనగానే చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవునరా, నక్షత్రని ఇలాంటి పరిస్థితుల్లో తీసుకువెళ్ళటానికి మళ్ళీ మళ్ళీ నువ్వు ఇక్కడికి రావద్దు. ఎవడి ప్రేమనో నిలబెట్టడం కోసం నువ్వు ఇలా నక్షత్రం మెల్లో తాళి కట్టావు. తను కూడా ఆడపిల్లే కదా, తన జీవితాన్ని నాశనం చేస్తే ఎలా చెప్పు చెర్రీ, నువ్వు తప్పు చేశావు. సరే, తాను పోగొట్టుకున్న ప్రేమ కంటే నువ్వు చూపించే ప్రేమ చాలా గొప్పదని తనకు నమ్మకం వచ్చేలా భర్తగా నువ్వు నీ బాధ్యత నెరవేర్చాలి అని గగన్ చెప్తాడు. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవటానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను, నా ప్రేమ గొప్పదని నిరూపించుకుంటాను అని చెర్రీ మాట ఇచ్చి వెళ్తాడు. అలాగే రా, టేక్ కేర్, జాగ్రత్త అంటూ చెర్రీకి ఒక పెద్ద హగ్ ఇచ్చి ఇంకా గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత భూమి, అమ్మ ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్, బావ ఎలాగైతేనే ఒప్పుకున్నాడు, ఇప్పుడు బావ చేతుల మీదుగానే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయిస్తే చాలా బాగా రన్ అవుతుందని నేను ఆశపడుతున్నాను, నీ ఆశీర్వాదం కూడా ఉంటే బావ ఖచ్చితంగా ఒప్పుకుంటాడమ్మా, ఒప్పుకునేలా చెయ్యమ్మా అని భూమి వేడుకోవటంతో శోభాచంద్ర ఫోటో దగ్గర నుంచి ఒక పువ్వు కింద పడిపోతుంది. అమ్మ, నీ ఆశీర్వాదం నాకు లభించింది, ఇప్పుడే బావకి ఫోన్ చేస్తాను అని భూమి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. గగన్ గార్డెన్లో కూర్చొని యోగా చేసుకుంటూ ఉంటే భూమి దగ్గర నుంచి మాటి మాటికి ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది. దాంతో గగన్కి చిరెత్తుకొచ్చి, ఎందుకు ఫోన్ చేశావు అని ఫోన్ని లిఫ్ట్ చేసి అరుస్తూ ఉంటాడు. అది కాదు బావా, ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ కదా అని భూమి అంటుంటే, ఏయ్ ముందు నన్ను బావా అని పిలవటం ఆపేసేయ్, నన్ను పేరుతో పిలు అని గగన్ అరుస్తూ ఉంటాడు. అంటే మీరు నాకు వరుసకి బావే అవుతారు కదా అని భూమి అంటే, ఏం అవసరం లేదు, నువ్వు నన్ను అలా పిలవకు అని గగన్ అరుస్తూ ఉంటాడు. సరే కానీ ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా, అది మీ చేతుల మీదుగానే ఓపెన్ చేయాలి అని భూమి అంటే, నేనెందుకు ఓపెన్ చేయాలి, నీకు కాబోయే భర్త ఉన్నాడు, మీ నాన్న ఉన్నారు, వాళ్ళతో ఎవరితో ఒకరితో చేయించుకో అని గగన్ అరుస్తూ ఉంటే, లేదు లేదు, మీ చేతి హస్తవాచి మంచిదని అమ్మ చెప్పింది, అందుకే మీరే చేయాలని భూమి అంటుంది. అదే కల్లో చెప్పింది అని భూమి అంటే, పెళ్లి పీటల మీద పెళ్లి ఆపమని కూడా మీ అమ్మే చెప్పిందా అని గగన్ అరుస్తూ ఉంటాడు. అది మా అమ్మేమీ చెప్పలేదు, పెళ్లి ఆపేసుకోవటానికి నా కారణాలు నాకున్నాయి అని భూమి అంటే, నువ్వు ఎవరితో ఒకరితో చేయించుకో, నేను మాత్రం ఓపెన్ చేయను అని గగన్ ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా అరుస్తూ ఉంటాడు. ప్లీజ్ బావా, ఒప్పుకోండి బావా, మీరు నాతో కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటానికి అంగీకరించారు, మీ చేతులతో ఓపెన్ చేస్తే పిల్లలకి మంచి జరుగుతుంది బావా అని భూమి బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే శారద మాటలు గుర్తుకు వచ్చి, సరే ఒప్పుకుంటాను, నీకోసం కాదు, మీ అమ్మ ఆశయం గొప్పది కాబట్టి ఒప్పుకుంటాను అని గగన్ చెప్తాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి చెప్తుండగానే గగన్ ఫోన్ పెట్టేస్తాడు. అమ్మ, బావ ఒప్పుకున్నాడమ్మా, నీ ఆశీర్వాదం వల్లే ఒప్పుకున్నాడమ్మా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటే, అప్పుడే అపూర్వ ఇదంతా చూసేసి, ఇప్పుడు నాకు ఇది దొరికింది, ఇప్పుడు చూడు పిన్ని నేను ఎలా ఆడుకుంటానో అని
అపూర్వ అంటుంది. "ఏం చేస్తావు?" అని గోరింటాకు అంటే, "చూస్తూ ఉండు" అని అపూర్వ అంటుంది. తర్వాత శారద తులసి కోటకి పూజ చేస్తూ, "ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ జరగబోతోంది. ఎలాంటి ఆటంకం కాకుండా చూడు తల్లి" అని వేడుకుంటూ ఉంటే, అప్పుడే శారద చూడకుండా శివ మళ్ళీ శారద ఫోన్ని తీసుకొని, "ఏవండీ, నేను ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్‌కి వస్తున్నాను. మీరు కూడా వస్తారు కదా, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది" అని మెసేజ్ పెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్లు ఫోన్ అక్కడ పెట్టేస్తాడు. "అక్క, నువ్వు పెట్టమన్నట్లుగానే నేను మెసేజ్ పెట్టాను. మామయ్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నువ్వే చూసుకోవాలక్క" అని శివ భూమికి వాయిస్ మెసేజ్‌ని సెండ్ చేస్తాడు. తర్వాత కేపీ ఆ మెసేజ్‌ని చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? భూమి అయితే గీతే నన్ను ఓపెన్ చేయమంటుంది, లేకుంటే నేను చెప్పిన వాళ్ళతో ఓపెనింగ్ చేయిస్తుంది" అని శరత్చంద్ర అంటే, "ఏమో బావా, ఎందుకైనా మంచిది, భూమిని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎవరికైనా మాటిచ్చిందేమో" అని అపూర్వ అంటుంది. "అల్లుడు గారు, ఆ గగన్ గారితో కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయటానికి ఉదయ్ మంచి మనసుతో అంగీకరించాడు. మనం ఉదయ్ చేత ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది కదా" అని గోరెంటాకు చెప్పటంతో, "అవును, ఇది మంచి ఆలోచన, ఇప్పుడే నేను భూమితో మాట్లాడతాను" అని శరత్చంద్ర వెళ్తాడు. "అమ్మాయి, నువ్వు భలే భూమిని ఇరికించేశావే. ప్లానింగ్ నీది, మాటలు మాత్రం నావా? ఈ మాత్రం తెలివి నాకు ఉండి ఉంటే నాకెప్పుడో పెళ్ళైపోయి ఉండేది" అని గోరెంటాకు అంటుంది. "భూమి, భూమి" అని శరత్చంద్ర పిలవటంతో, "చెప్పండి నాన్న" అంటూ భూమి అక్కడికి వస్తుంది. అప్పుడే ఉదయ్, "నేను రెడీ అంకుల్" అంటూ అక్కడికి వస్తాడు. "ఆ, రెండెల్లుడు గారు, మీ ప్రస్తావనే మాట్లాడబోతున్నాను, మీరే వచ్చారు" అని శరత్చంద్ర అంటాడు. "అమ్మ, ఇప్పుడు డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెనింగ్ చేయిస్తున్నావు" అని శరత్చంద్ర అడగటంతో, "ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది నాన్న" అని భూమి అంటే, "చూసావా బావా ఎలా మాట్లాడుతోందో" అని అపూర్వ అంటోంది. "అంటే ఇంతవరకు రాని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని అడుగుతున్నాను పిన్ని, అంతేనని" భూమి అంటుంది. "అంటే ఈ భూమికి మీరు చెప్పిన వాళ్ళతో కాకుండా వేరొకరిని డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్‌కి రెడీ చేసుకున్నట్లు ఉంది బావా, అందుకే ఇలా మాట్లాడుతోంది, కోపంగా మాట్లాడుతోంది" అని అపూర్వ, గోరింటాకు ఇద్దరు అంటారు. "ఏంటమ్మా, ఇప్పుడు నేను ఉదయ్ చేత డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నాను. నీకు నాకంటే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారా? చెప్పమ్మా చెప్పు" అని శరత్చంద్ర అడగటంతో, "లేదు నాన్న" అని భూమి అంటుంది. "అంటే నాన్న అది" అని భూమి నసుగుతూ ఉంటే, "చూడమ్మా, ఉదయ్‌తోనే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయిస్తానంటేనే నేను డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్‌కి వస్తాను, లేదంటే నేను రాను కూడా రాను. నాకంటే ముఖ్యమైన వాళ్ళు నీకు వాళ్ళెక్కువైపోయారా" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, "అయ్యో నాన్న, అలా మాట్లాడకండి. మీరు చెప్పినట్లుగా ఉదయ్‌తోనే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయిద్దాము" అని భూమి చెప్తుంది. "అంకుల్, మీరు భూమిని మరీ ఇబ్బంది పెడుతున్నట్లున్నారు" అని ఉదయ్ అంటే, "లేదు, ఇది మీకు మేము ఇవ్వవలసిన గౌరవం అల్లుడు గారు, రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం" అని శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర ఉదయ్ పక్కకు వెళ్ళగానే, "ఏంటి భూమి, ఇదంతా నా ప్లానే అని నీకు నన్ను అరవాలని ఉందా" అని అపూర్వ అంటే, "ఇలాంటి నీచమైన ప్లాన్లు నువ్వు వేస్తావని నాకు ఆ మాత్రం తెలీదా" అని భూమి అంటే, "నేను గెలవటం కోసం ఇలాంటి ఎన్ని నీచాలైనా చేస్తూ ఉంటాను. నా గురించి నీకు తెలిసిందే కదా, చూస్తూ ఉండు. ఆ గగన్ గాడు షాప్ ఓపెనింగ్ చెయ్యడు, ఉదయ్‌తోనే చేయించి తీరాల్సిందే నువ్వు" అని అపూర్వ అంటే, "చూస్తూ ఉండు, గగన్ బావే షాప్ ఓపెనింగ్ చేస్తాడు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను" అని భూమి అంటుంది. "ఏంటి, ఇక్కడ మీ నాన్నకి నువ్వు మాట ఇచ్చిన తర్వాత కూడా ఆ గగన్ గాడు ఎలా షాప్ ఓపెనింగ్ చేస్తాడు? నాతో పెట్టుకుంటున్నావా" అని అపూర్వ అంటే, "నువ్వు నాతో పెట్టుకొని చాలాసార్లు గెలవలేక తోక ముడుచుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, గగన్ బావే షాప్ ఓపెనింగ్ చేస్తాడు, చూస్తూ ఉండు, నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను" అని భూమి చేయి చూపిస్తూ ఛాలెంజ్ చేయటంతో, "నేను చూస్తానని" అపూర్వ అంటుంది.